హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యాంపింగ్ చేయ ప్లేస్ వచ్చి వనజాంగి. ఇది అరకు వ్యాలీ నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. పాడేరుకి దగ్గరగా ఉంటుంది. యాక్చువల్గా నేను నైట్ అయితే వచ్చి క్యాంపింగ్ అయితే చేశాను. నైట్ మనకి వచ్చిన వీడియోస్ మొత్తం డిలీట్ అయితే అయిపోయినాయి ఆటోమేటిక్గా. అందుకని చెప్పి నైట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. నేను మార్నింగ్ అయితే లేచాను. అప్పటికి టైం అయితే 6:30 అయితే అయింది. సన్ అయితే బాగా వచ్చేసింది. ఇంకా రోమియో గాడు బయటికి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు. నేను ఇంకా టీ అయితే కాంచడం స్టార్ట్ చేశాను. ఈ వీడియో మనం యాక్చువల్గా జూలై 2022లో అయితే తీసాను. అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను, అందుకని ప్రజెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నైట్ నేను వచ్చేటప్పుడు నాతో పాటు ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకువచ్చాను. ఎందుకంటే మనకి మిల్క్ పౌడర్ అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, అందుకని మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకువచ్చాను. రోమియో గాడికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందువల్ల. మనమైతే అన్సీజన్లో అయితే వచ్చాము. ఇక్కడ వనజాంగిలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే మంచి సీజను. ఈ ప్లేస్ బాగా ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మనం కొండల పైన అయితే ఉంటాం. మన కింద అయితే మొత్తం పాల సముద్రం లాగా అయితే మేఘాలు అయితే ఉంటాయి. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. మనకి ప్రజెంట్ జూలై కాబట్టి ఇప్పుడేం అలా ఉండదు, కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. కింద పాడేరు చుట్టుపక్కల కొండలు అయితే బాగా కనిపిస్తాయి. నేనైతే నైట్ వచ్చి మొత్తం క్యాంప్ చేశాను, కానీ మనకి వీడియోలు డేట్ అవ్వడం వల్ల ఇబ్బంది అయితే అయిపోయింది. మనకి కాఫీ అయితే ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పాలు వేడెక్కేసాయి. మనకి బూస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి ఒక 2 minutes వాక్ చేస్తే అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి అయితే తాగుదాం టీ, ఎందుకంటే అక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి టీ తాగుతూ కొంచెం చిల్ అయితే అవుదాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఈ ప్లేస్లో కూర్చొని బూస్ట్ తాగితే ఆ కిక్కే వేరు అసలు. నాతో పాటు రోమే గడ కూడా వచ్చాడు ఇక్కడికి కూడా. వచ్చి ఇంకా నా పక్కన కూర్చొని వాడు కూడా కొంచెం బూస్ట్ తాగాడు. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి వ్యూని. బూస్ట్ తాగడం అయితే అయిపోయింది. ఇంకైతే మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా రోమియో గాడు కొంచెం ఎక్కువ అయితే అల్లరి చేస్తూ ఉంటే వాడిదైతే కొంచెంసేపు అయితే ఆడుకున్నాను. వాడైతే అసలు అలసిపోలేదు, నైట్ నుంచి పరిగెడుతూనే ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు అసలు. ఇంక ఇట్లా కాదని చెప్పి వాడితో నేను కూడా కొంచెంసేపు ఆడుకున్నాను. అసలు వాడైతే చాలా యాక్టివ్. ఇంకా కొంచెంసేపు వాడితో ఆడుకొని అలా ఎంజాయ్ అయితే చేద్దాం. నేనైతే కొన్ని రోషెస్ అయితే తీసాను, చూడండి ఎలా ఉన్నాయో, కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ద వైల్డ్ క్యాంపింగ్ సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.